ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. దిలీప్ శ్రావణిల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చి మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానం దయచేయమని, మరియు శ్రావణికి గర్భఫలాన్ని ప్రసాదించమని, వారు చేస్తున్న ప్రతి పనిలో, తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో దేవుని ప్రణాళిక ప్రకారం ఉండాలి అని, ఫాదర్ భాగ్యరాజు గారిని, వారి బృందాన్ని దీవించమని, వారు చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడుగా ఉండాలి అని, మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు సుంకవల్లి దిలీప్ కుమార్, శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు. అదే వారి దేవుడు వీరందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీకు, మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, విశ్వాసంతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో లోతైనది, అది వెలలేనిది, అది మనము కొనలేనిది. అలాంటి గొప్ప ప్రేమను మనందరి మీద ప్రదర్శించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ ఆ కరుణామణి యొక్క దీవెనలను మనం వేడుకుందాం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ
ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. ఓదార్పునిచ్చేది ఆ ప్రేమ, శాంతి సమాధానాన్నిచ్చేది ఆ ప్రేమ, క్షమని ఇచ్చేది ఆ ప్రేమ, ఆ దేవుని వరాలనిచ్చేది ఆ ప్రేమ. ఆ ఉన్నతమైన ప్రేమను మనందరికీ దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును. యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, ఆమేన్. యేసుని ప్రేమ మనకు జపమును నేర్పును, యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనందరిపై కృపను చూపును. ఆ గొప్ప ప్రేమను మన సొంతము చేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, యేసుని ప్రేమ మనకు జపము నేర్పును. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, యేసుని ప్రేమ మనకు జపము నేర్పును. యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనకు కృపను చూపును. యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనకు కృపను చూపును. యేసునామం ఆమేన్. ఎంతో మధురం మధురం, స్తోత్రమయ్యా. యేసునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, చప్పట్లు కొడుతూ క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, స్తోత్రం దేవా. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. చప్పట్లు కొడుతూ యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. అవును దేవా. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం రెండు చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుదామా. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం.
స్వస్థత ఆరాధన ద్వారా మమ్ము దీవించడానికి, మా కుటుంబాన్ని దీవించడానికి, మా బిడ్డలను దీవించడానికి ఏం చేసినవో దివ్య సప్రసాదములో ఉన్న పరమ వైద్యుడు అయిన దేవా స్తోత్రమయ్యా. ప్రేమ కలిగిన దేవా స్తోత్రమయ్యా. స్వస్థపరిచే దేవా స్తోత్రమయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి యేసయ్యా. ప్రతి బిడ్డను బలపరచండి యేసయ్యా. మీ ప్రేమ వరాలను ఫలాలను ఈ బిడ్డలందరి మీద కుమ్మరించండి యేసయ్యా. పాపులము, అయోగ్యులము, అల్పులము, బలహీనులము తండ్రి, మేము చేసిన పాపాలు గనుక మీరు గుర్తు పెట్టుకుంటే మీ ముందు నిలబడి యోగ్యతే మాకు లేదు యేసయ్యా. మీ ఉన్నతమైనటువంటి శక్తితో, మీ మంచితనముతో ప్రభువా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాను. మాలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, లోటుబాటులు, బలహీనతలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాను. దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డా, నీవు భయపడవద్దు అని అభయమిస్తున్న దేవా స్తోత్రమయ్యా. శ్రేష్టమైనటువంటి ఈ ఆరాధన ద్వారా ఉన్నతంగా నిన్ను దీవిస్తానని వాగ్దానము చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ప్రభువా, ఎవరికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని మాకు దయచేసా ప్రభువా, మీకు స్తోత్రం. దినదినము ప్రభువా మాకొక నూతన దినాన్ని ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డా, నిన్ను దీవిస్తున్నాను, నేను నీ యొక్క మేలును కోరుతున్నానని పలికిన దేవా స్తోత్రమయ్యా. మీరు మాలో లేకపోతే, ఈ ప్రాణభిక్ష పెట్టకపోతే బ్రతకలేము యేసయ్యా. మీ ప్రేమను తెలుసుకుని విశ్వాసముతో జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ బిడ్డలు ఏమడుగుతున్నారో ఆ విన్నపాలన్నీ మీ పాదాల చెంత ఉంచుతున్నాను ప్రభువా. మా పాపములను బట్టి గాక మీ మంచితనముతో మమ్మల్ని కరుణించి దీవించమని మీ ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కూర్చుందాం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును. జనులు ఆశీర్వచనములు పలుకున్నప్పుడు వాడుకొనునంతగా నీ పేరు దేశ దేశములా వ్యాపింపచేసేదను. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచాడు. పెద్ద బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. నీ చుట్టుపక్కలను, నీ బంధుమిత్రులను, నీ తోబుట్టులందరినీ కూడా వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము ప్రభు వైపు చూశాడు. 2 చేతులు ఆకాశం వైపు చాచి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట, దేవా, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ విధంగా ప్రయాణం చేయాలో తెలియదు, ఏ మార్గంలో చేరుకోవాలో నాకు తెలియదు, నా గమ్యం ఏమిటో నాకు తెలియదయ్యా. నీవే నాకు ముందుగా నడిచి నీ యొక్క హస్తాన్ని నా మీద ఉంచి నా చేయి పట్టుకుని నడిపించయ్యా. నీవు ఎంత దూరం నడిపిస్తే అంత దూరం నేను నీతో నడుస్తాను. నీవే నా గమ్యము, నీవే నా సర్వమని
అబ్రహాము దేవుని ప్రార్థన చేశాడంట. ప్రియ సహోదరులారా, 139వ కీర్తన 5వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభా, నాకు ముందు వెళ్ళుము, నీ చేయి నా మీద ఉంచి నన్ను నడిపించుము అని కీర్తనకారుడు ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. 139వ కీర్తన 7వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నీ నుండి నేను ఎక్కడికి తప్పించుకోలేను, నీవు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, నీవు లేకపోతే ఈ లోకములో నేను జీవించలేను, నీ దీవెన, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఫిలిప్పీ 4వ అధ్యాయము 13వ వచనములో భక్తుడి విధంగా అంటున్నాడు. అయ్యా, మీరు అనుగ్రహించే శక్తిచే ఎట్టి పరిస్థితినైనా కూడా నేను ఎదుర్కొంటాను అని పునీత పౌలు ఫిలిప్పీ ప్రజలకు రాసి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు అబ్రహాము పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంత గొప్ప బాధ్యతను దేవుడు అప్పగించినప్పుడు, అయ్యా నీవు శక్తిని అనుగ్రహిస్తే చాలు, నేను ఎంత కష్టమైనా కూడా దాన్ని సాధిస్తాను అని ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నాకు ముందుగా నడిచి నా చేయి పట్టుకుని నడిపించు, నేను నీతో ఎంత దూరమైన కూడా నడుస్తాను అని అబ్రహాము ప్రార్థన చేశాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనమందరి యొక్క ప్రార్థన కూడా ఇదై ఉండాలి. ప్రభా, మీరు నాకు శక్తిని అనుగ్రహిస్తే, ధైర్యాన్ని నాకు ఇస్తే, మీ కృపను నాకు ఇస్తే, మీ ఆత్మను నాలో ఉంచితే నేను ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొంటాను. నా కుటుంబ పరిస్థితి కావచ్చు, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలాంటి సమస్యనైనా నేను ఎదుర్కొంటాను ప్రభువా, ఆ శక్తిని నాకు దయచేయమని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, అబ్రహాముకు దేవుడు గొప్ప బాధ్యతను ఇచ్చినప్పుడు భయపడలేదు. దేవుణ్ణి ఒక్కటే అడిగాడు, అయ్యా నా ముందు నీవు నడిస్తే, నా చేయి పట్టుకుని మీరు నడిస్తే నేను మీతో నడుస్తానయ్యా, ఎంత కష్టమైనా కూడా భరిస్తానయ్యా అని ప్రార్థన చేశాడంట. ప్రియ సహోదరులారా, మన విశ్వాస జీవితంలో, మన దైనందిక జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. బిడ్డల విషయంలో బాధపడుతూ ఉన్నాం. బిడ్డలు ప్రయోజకులు కాలేదని, ఉద్యోగము రాలేదు అని, వీసాలు రాలేదు అని, వివాహాలు జరగటం లేదని, బిడ్డలకు సంతానము లభించటం లేదని అనేక విధాలుగా మనం బాధపడుతూ ఉన్నాం. ప్రియ సహోదరు, ఈరోజు మనమందరం కూడా ప్రభువుని అడగాలి, అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో మీ కృప నాకు కావాలి, మీ శక్తి నాకు కావాలి, మీరు నాకు శక్తిని అనుగ్రహిస్తే ఇలాంటి ఎన్ని సమస్యలైనా కూడా నేను భరించగలుగుతాను. అయ్యా మీ శక్తి లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. అయ్యా మీ నుంచి నేను తప్పించుకోలేను, మీ దీవెనలు నాకు కావాలయ్యా అని మనము కూడా ప్రభువుని అడగగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన శక్తి సామర్థ్యాలను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఎలాంటి సమస్య అయినా కూడా ఎదుర్కోగలుగుతాము అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఎంత బలగమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క శక్తి లేకపోతే ఏమీ సాధించలేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. బిడ్డా, నా శక్తిని నీలో ఉంచుతాను, మీ చేయి పట్టుకుని నడిపిస్తాను. మరి ఆ చేయిని నాకు అందిస్తారా? నాతో నడుస్తావా? నేనిచ్చే శక్తితో ఎంత పరిస్థితులను ఎదిరించగలుగుతావా? దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో ప్రత్యేకంగా మన కుటుంబంలో ఎదురవుతున్న సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, వాటన్నిటిని కూడా తొలగించమని, అయ్యా ఈ జీవిత యాత్రలో మీరే ముందుండి నడిపించండి అని, మీరే నాకు ఆ శక్తిని ఇవ్వండి అని, నా గురించి మీకు తెలుసు ప్రభా, నా బలం మీకు తెలుసు, నా బలహీనత మీకు తెలుసు,
మీరే నా చేయి పట్టుకుని ముందు నడిపించండి ప్రభువా అని ఆ దేవుని ప్రార్థించగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజంటే ఒక భక్తుడి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా ముందు మీరు నడవండి, నేను కూడా మీతో నడుస్తాను. కానీ నా వెనకాల మీరు నడిస్తే నేను మిమ్మల్ని చూడలేను, ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, ఆ దారిని నేను కోల్పోతానయ్యా. నా ముందు మీరు నడిస్తే మిమ్మల్ని చూస్తాను, మీ వైపే చూస్తాను, మీ చేయిని నేను పట్టుకుంటాను, మీరు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా. ప్రియ సహోదరులు, ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. భారము చే అలసి సొలసి ఉన్నావా బిడ్డ, నా ఎద్దుకురా, నీకు విశ్రాంతినిస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను, అన్ని సమస్యల నుండి నీకు విడుదలనిస్తాను, నా చేయి పట్టుకో బిడ్డ అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని చేయిని మనం పట్టుకుంటున్నామా, ఈ లోకపు చేతిని మనం పట్టుకుంటున్నామా? ఇబ్బందులు, అవమానాలు వచ్చినప్పుడు సహాయం కొరకు ఈ మనుషుల చేతులు మనం పట్టుకుంటున్నామా, దేవుని చేయి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కీర్తనకారుడు ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. నా ముందు వెళ్ళు యేసురాజా, నా చేయి పట్టుకో, నీ కృప నీ దీవెన లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని కీర్తనకారుడు పాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు ఇదే మన ప్రార్థన కావాలి. ప్రతిరోజు ఇదే మన జీవితంలో భాగం కావాలి. నీవు లేకపోతే నేను ఏమీ చేయలేనయ్యా, నీవుంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, మీరు అనుగ్రహించే శక్తి ద్వారా ఎలాంటి పరిస్థితినైనా కూడా నేను ఎదుర్కొంటాను అని ఆ దేవుని మనం ప్రార్థించగలగాలి. అందుకని ప్రియ సహోదరులారా, ఉదయం లేవగానే ప్రతి బిడ్డ దేవుని చేయి పట్టుకోవాలి అని, ఉదయం లేవగానే ప్రతి బిడ్డ దేవునికి వారి యొక్క హస్తాలను అందించాలి అని, దేవుని బాటలో నడవాలి అని, నిత్యము నిన్నే ఆరాధించమని కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం మీ అందరి యొక్క విశ్వాస యాత్రలో సహాయముగా ఉంటుందని ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి మనమందరం కూడా ఆ ప్రభువు చేయి పట్టుకునే భాగ్యాన్ని దయచేయమని, ఆ ప్రభువును శక్తిని అనుగ్రహించమని, ఆయన కృపా దీవెనలతో మనందరినీ కూడా ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనందరి కుటుంబంలో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రియ సహోదరులారా, మానవ బలహీనత ఏమిటంటే సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మొదటిగా తనలో తానే కృంగిపోతూ ఉంటాడు. రెండవది, తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల చేతులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు కూడా ఆ చేతులను, ఆ సహాయాన్ని నిరాకరిస్తే ఇక ఎవ్వరూ లేనప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆఖరిలో దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం. ఆఖరిలో దేవుని చేయి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినా కూడా ప్రభు ఆఖరిలో వచ్చావే అని చిదరించుకోకుండా, నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు అని సంతోషంతో ఆ చేయిని పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ముందు ఆ దేవుడే ఉండాలి, మన కళ్ళ ముందు ఆ దేవుడే ఉండాలి, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దేవుడే ఉండాలి, ప్రతి ప్రయాణంలోనూ ఆ దేవుడే ఉండాలి, ప్రతి తలంపులోనూ ఆ దేవుడే ఉండాలి. ఆ దేవుడు గనుక మన ముందు ఉంటే ఎలాంటి పర్వతాన్నైనా, ఎలాంటి సముద్రాన్నైనా కూడా ఈదుకుంటూ జయించగలిగే శక్తి మనం పొందుకుంటాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ఆ ప్రభువుని అడుగుదాం. నా ముందు వెళ్ళు యేసురాజా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభువా, నీవుంటే నాకు చాలయ్యా, నీ దీవెన ఉంటే చాలయ్యా అని మన యొక్క ప్రార్థన పాటగా మార్చి ఈ ఆరాధన సాంగ్యంలో మనం ప్రవేశిద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా,
స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. యేసయ్యా నన్ను దీవించండి, నా ప్రార్థన ఆలకించండి. నీవు లేక నేను ఏ పని చేయలేనయ్యా, నీవు లేక నేను ఏమీ సాధించలేనయ్యా. మీరు నాతో ఉంటే చాలయ్యా, సాధించలేనిదంటూ ఏమీ లేదయ్యా. నన్ను దీవిస్తే చాలయ్యా, నన్ను పట్టుకుంటే చాలయ్యా, అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధిస్తానయ్యా. యేసయ్యా నా చేయి పట్టుకుని నన్ను మీ యొక్క అడుగు చాడులో నడిపించండి యేసయ్యా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీవు నేను కలచిన చేయలేనిదేమున్నది స్వామి, చేయలేనిదేమున్నది. పట్టుకుంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమి అయ్యా, ఏమైతే నాకేమి. సాధ్యం కాని కార్యముందా స్వామి, సాధ్యం కాని కార్యముందా. నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింట విజయమే కదా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. యేసయ్యా మీ ఆత్మను నాలో ఉంచండి యేసయ్యా, మీ దీవెలు నా మీద కుమ్మరించండి యేసయ్యా. నాలో ఉన్న భయాన్ని తొలగించండి యేసయ్యా, నాలో ఉన్న సమస్యలను తొలగించండి యేసయ్యా. మీరు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, అసాధ్యమైన కార్యాలను సాధిస్తాను. మీరు నా చేయి పట్టుకుని నడిపిస్తే చాలయ్యా, ఎంత దూరమైనా నేను ప్రయాణిస్తాను ప్రభా. ఆ శక్తిని, ఆ కృపను, ఆ విశ్వాసాన్ని నాకు దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. జీవాత్మను నాకు సగి నాలోని వాసముంటివి స్వామి, నాలోని వాసముంటివి.
స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. గొప్ప దేవుని ఆరాధించుదామా. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. యేసయ్యా నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభా. అంధకారంలో నడుస్తున్నాం ప్రభా. చీకటిలో నడుస్తున్నాం ప్రభా. పాపపు మార్గంలో నడుస్తున్నాం ప్రభా. ఈ లోకపు మార్గంలో నడుస్తున్నాం ప్రభా. మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభా. మీ చేయిని మాకు అందించండి ప్రభా. మీ చేయి పట్టుకుని నడిచే కృపను యోగ్యతను దయచేయండి ప్రభా అని వేడుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సాధ్యం కాని కార్యము స్వామి, సాధ్యం కాని కార్యము నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా. నాకు అన్నింట విజయమే కదా. నాకు అన్నింట విజయమే కదా. యేసయ్యా, మీరు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. మీ కృప నాకు తోడుగా ఉంటే చాలయ్యా. నా చేయి పట్టుకుంటే చాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా విజయం, ఏ పని చేసినా విజయం. నాకు అసాధ్యమైనది ఏమీ ఉండదు యేసయ్యా. కానీ ప్రభా, ఈ లోకాన్ని చూసి ఈ లోకపు చేతులు పట్టుకుంటున్నాను.
ఈ లోక వ్యసనాల వెనకాల పరుగులు తీస్తున్నాను. ఈ లోక బంధకాలలో కూరుకుపోతూ ఉన్నాను. ఈ లోక పాపానికి బలైపోతున్నాను. ప్రభువా, మీ చేయిని నాకు అందించండి దేవా. మీ పవిత్రమైన చేతిని పట్టుకునే యోగ్యతను నాకు దయచేయండి. బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు ఈ లోకం వైపు చూస్తున్నాను ప్రభువా. ఈ లోక మనుషుల వైపు నేను చూస్తున్నాను ప్రభువా. సహాయం దొరకనప్పుడు నేను కృంగిపోతున్నాను ప్రభువా. వేసారిపోతున్నాను ప్రభువా. నలిగిపోతున్నాను తండ్రి. నిరుత్సాహంలో పడిపోతున్నాను ప్రభువా. మీరున్నప్పుడు, మీకు కృప ఉన్నప్పుడు, మీ దీవెన ఉంటే నాకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసుకోలేకపోతున్నాను తండ్రి. యేసయ్యా, ఈరోజు మీ ముందు ఉండి అనేక సమస్యలతో ప్రార్థిస్తున్నారు ప్రభువా. అనేక ఇబ్బందులతో ప్రార్థిస్తున్నారు ప్రభువా. అనేక అవమానాలతో కృంగిపోతున్నారు ప్రభువా. ఎంతకాలము ప్రభువా ఈ చీకటి అని, ఎంతకాలము ప్రభువా ఈ బాధలు అని, ఎంతకాలము ప్రభువా ఈ మోసాలు అని కృంగిపోతూ మీ వైపు చూస్తున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, మీ కృప మాకు కావాలి అని, మీ సహాయము మాకు కావాలి అని, మీ కాపుదల మాకు కావాలి అని అడుగుతున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రియ సహోదరులారా, నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి, మన బిడ్డలను దీవించడానికి, మన ఉద్దేశాలు నెరవేర్చడానికి దివ్య ప్రసాద రూపంలో మన మధ్యలో ఉన్న ప్రభువుని అడుగు. ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో, ఏ అవమానాలతో కృంగిపోతూ ఉన్నావు, ఆ ప్రభువుని అడుగు బిడ్డ. నిన్ను నన్ను ఓదార్చడానికే, నిన్ను నన్ను బలపరచడానికే, నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికే, మన పక్షాన ఉండటానికే ఆ ప్రభు మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభు అడుగు. అనారోగ్యముతో సతమతమవుతున్నావు, అప్పుల సమస్యతో సతమతమవుతున్నావు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నావు, బిడ్డల విషయంలో సతమతమవుతున్నావా, భార్య భర్తల మధ్య గొడవలతో సతమతమవుతూ ఉన్నావా, అనుమానముతో అపోహలతో సతమతమవుతూ ఉన్నావా, కుటుంబ సభ్యులతో సతమతమవుతూ ఉన్నావా? అడుగు బిడ్డ. ఈ లోకములో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా ఆ ప్రభు సహాయము చేయడానికి ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాడు. ఈ లోకములోనే తన దేవదూతలను పంపించి మన అవసరాలను తీర్చడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయడానికి ఆ ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అడుగు బిడ్డ, వేటి నుండి నీకు విడుదల కావాలి? ఏ సమస్యలతో బాధపడుతున్నావు? బిడ్డల గురించి బాధపడుతున్నావా? వివాహము కావటం లేదు, వయసు పైబడిపోతుందని బాధపడుతున్నావా? బిడ్డా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని గుర్తించు. ఆయన తలుసుకుంటే ఒక్క క్షణములోనే మన జీవితాన్ని మార్చేస్తాడు. అనుకున్నవి జరగటం లేదు, లేట్ అయిపోతున్నాయి, ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నావా? ఎంత లేట్ అవుతుందో అంత అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వసించు, ఆరాధించు బిడ్డ. ఆ ప్రభు ముందు మోకరిస్తే ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడగలిగే శక్తిని ఆ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అడుగు బిడ్డ. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడునని దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడే రమ్మని పిలుస్తున్నాడు. ఈ లోకములో మనుషులు మన దగ్గర ఏదైనా ఉంటేనే రమ్మని పిలుస్తారు. పేరు ప్రతిష్టలు పదవులు ఉన్నప్పుడే
మనల్ని ఆహ్వానిస్తారు. మన దగ్గర ఏమీ లేకపోతే, కష్టాల్లో బాధల్లో కూరుకుపోతే ఎవరు రమ్మని పిలవరు బిడ్డ. వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమీ లేదని తక్కువ చూపు చూస్తుంటారు. కానీ మన ప్రభు మాత్రం బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడే మనల్ని పిలుస్తాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో, భారముతో అలసి సొలసి ఉన్నావా బిడ్డ, నా యొద్దకు రా, నీకు విశ్రాంతినిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మనుషులేమో మన దగ్గర ఏదైనా ఉంటేనే మనల్ని పిలుస్తారు. కానీ దేవుడు మాత్రం మన దగ్గర ఏమీ లేనప్పుడే పిలుస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే పిలుస్తాడు. వ్యాధులు, బాధలు, సమస్యల మధ్యలో సతమతం అవుతున్నప్పుడే పిలుస్తాడు. ఇది మనుషులకు దేవునికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం. ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. మన తప్పులను తెలుసుకుందాం, మన బలహీనతలను తెలుసుకుందాం, ప్రభుకు దగ్గర అవుదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు చేయి పట్టుకుందాం. ఇక అసాధ్యమైనది ఏదీ ఉండదు అని ప్రభువే మనకు తెలియజేస్తున్నారు. ప్రార్థించి బిడ్డ, చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, యవనస్తులకు మంచి వివేకాన్ని దయచేయమని, ఏది మంచో చెడో తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తులో స్థిరపరచమని ప్రార్థన చేద్దాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటాం. మీరే వారి చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఉద్దేశాలతో, బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ప్రార్థన చేయండి స్వామి అని అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను సమర్పిస్తూ ఉన్నా ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నా. కుటుంబంలో ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అన్ని గొడవలు, సమస్యలు, కొట్లాటలు, కోర్టు సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మారు మనస్సును దయచేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. మంచి మనస్సును దయచేయండి ప్రభా. తగ్గించుకునే మంచి మనస్సును దయచేయండి ప్రభా. క్షమించుకునే మంచి మనస్సును దయచేయండి ప్రభా. అందరూ కలిసి మెలిసి జీవించే ఐక్యతను దయచేయండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి ప్రభా. అడగండి ప్రియబిడ్డలారా. చేస్తున్న బిజినెస్లో లాభాలు లేకుండా నష్టాల పాలవుతున్నావా ప్రభా? ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయమని, సరిదిద్దుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. ఓ ప్రభా, మాలో ఉన్న బలహీనతను తొలగించండి ప్రభా. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న వ్యాధులన్నీ తొలగించండి ప్రభా. సమస్యలన్నింటిని కూడా తొలగించండి ప్రభా. శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. అనేక సమస్యలతో చీకటిగా మారిపోయిన మా ఇంటిని వెలిగించండి ప్రభా. యేసయ్యా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. గుండె సమస్యతో, కిడ్నీ సమస్యతో, ఊపిరితిత్తుల సమస్యతో, అనేక రకరకాల సమస్యలతో, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత మీ నామములో దయచేయండి ప్రభా. మీరే పరమ వైద్యుడిగా మారి వారికి చికిత్స చేయండి ప్రభా. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ప్రభా, భార్య భర్తల మధ్య గొడవలు, విభేదాలు, వాటన్నిటిని కూడా తొలగించి ప్రభా ప్రేమ ఆప్యాయతను దయచేయండి ప్రభా. మంచి మనస్సును దయచేయండి ప్రభా. కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎన్నో కుటుంబాలు విడిపోతున్నారు ప్రభా. ఈ లోకం వైపు చూసి ఈ లోకానికి ఆకర్షితులై భార్య భర్తను, భర్త భార్యను విడనాడి ఈ లోకం వైపు, ఈ లోకములో కూరుకుపోతున్నారు ప్రభా. ప్రతి బిడ్డను తట్టండి ప్రభా. ప్రతి బిడ్డను ప్రభా సరిదిద్దండి ప్రభా. సరైన మార్గంలో నడిపించండి ప్రభా. పిల్లలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు చిందరు వందరుగా విడిపోతున్నారు తండ్రి.
వారందరినీ కూడా ప్రభువా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మోకరించండి ప్రియ సహోదరులారా, ఒక గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ఇంకా నీ సమస్యలు ఏమైతే ఉన్నాయో, నీ బాధలు ఏమైతే ఉన్నాయో, నీ వ్యాధులు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఒక గొప్ప దేవుడు మనందరినీ కూడా స్వస్థపరచబోతున్నాడు. ఏ వైద్యుడు, ఏ వ్యక్తి, ఏ ఆస్తి, ఏ ఐశ్వర్యము, ఏ పేరు ప్రతిష్టలు తీర్చలేనటువంటి సమస్యలను ఆ గొప్ప ప్రభువు తీర్చబోతున్నాడు. మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మొక్కనిద్దాం, ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నా ముందు వెళ్ళు యేసు రాజా. స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా. స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా. స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా. స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా. స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా. స్తోత్రము. పరిశుద్ధ పరమదీయ సప్రసాదము. సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. 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 ఆమేన్.